హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్లో ఉన్నాయండి. ఫిబ్రవరి 1 నుంచి 11th వరకు కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది వీడియోలో. సో చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్ వచ్చేసి విదేశీ జైళ్లలో భారతీయులు. ఇటీవల కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ విదేశాల్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కొందరు భారతీయులు మరియు కేసుల విచారణ జరుగుతున్న వారు మరికొందరు ఇలా ప్రస్తుతం విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలను వెల్లడించడం జరిగింది. సో మొత్తం భారతీయులు వచ్చేసి 10,152 మంది అండి. సో అత్యధికంగా భారతీయ ఖైదీలు కలిగిన దేశాలు వచ్చేసి ఫస్ట్ వన్ సౌదీ అరేబియాలో ఎక్కువ మంది ఉన్నారు, 2,633 మంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూఏఈలో 2,518 మంది. నేపాల్ వచ్చేసి 1,317 మంది. పాకిస్తాన్లో వచ్చేసి 266 మంది. చైనాలో 173, అమెరికాలో 169. మన భారతీయ ఖైదీలు, వీళ్ళందరూ మన భారతీయ ఖైదీలు అండి. ఇంతమంది ఉన్నారు వేరే కంట్రీస్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొరుగు దేశాల ప్రాధాన్యతకు రూపాయలు 20,150 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. మన భారత ప్రభుత్వం వచ్చేసి పొరుగు దేశాలకు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. పొరుగు దేశాలకు ప్రాధాన్యంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు చేసే సహాయాన్ని కేంద్రం భారీగా పెంచడం జరిగిందండి. సో విదేశీ శాఖకు భారీగా 20,156 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. విదేశాల్లో అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టులు మరియు శిక్షణ కార్యక్రమాల కింద ఈ బడ్జెట్లో 6,750 కోట్లు కేటాయించినది. సో అత్యధికంగా ఏ దేశాలకు కేటాయింపు జరిగిందంటే ఫస్ట్ వన్ వచ్చేసి భూటాన్, 2,150 కోట్లు. భూటాన్ పిఎం వచ్చేసి షేర్ టోగ్బే. నెక్స్ట్ వచ్చేసి నేపాల్కి 600 crores అండి. పిఎం వచ్చేసి కేపీ శర్మ. మన పొరుగు దేశం, మన శత్రు దేశమైన మాల్దీవులకు కూడా ఆర్థిక సహాయంగా 600 కోట్లను కేటాయించడం జరిగింది. దీని మాల్దీవుల పిఎం వచ్చేసి మహమ్మద్ మొయిజ్. సో ఏంటంటే మనం ఎక్కడ కంట్రీ వచ్చిన కంట్రీ పిఎం రాసుకోవాలి, ఇక్కడ స్టేట్ వచ్చిన స్టేట్ గవర్నర్ రాసుకోవాలి, ముఖ్యమంత్రి, ఇలా చాలా అప్డేట్స్ రాసుకోవాలండి ప్రతిదీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి కనీసం మద్దతు ధరకు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. కేంద్రం 23 పంటలకు వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సూచనల మేరకు కనీస మద్దతు ధరను పెంచడం జరిగిందండి. సో 2019-20 నుండి 2023-24 వరకు సుమారు రూపాయలు 13 లక్షల కోట్లను కనీస మద్దతు ధర క్రింద అన్నదాతలకు అందించడం జరుగుతుందండి. సో 2023-24లో రూపాయలు 2.49 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. దేశంలో కనీసం మద్దతు ధరను ప్రకటించుకున్న ఏకైక రాష్ట్రం వచ్చేసి కేరళ అండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025. ఈ అంతర్జాతీయ సమావేశాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరు నోట్ డౌన్ చేసుకోండి. సో బిమ్స్టెక్ మీన్స్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. దీనిలో బిమ్స్టెక్లో వచ్చేసి 7 కంట్రీస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బంగ్లాదేశ్, సెకండ్ వన్ వచ్చేసి భూటాన్, థర్డ్ వన్ వచ్చేసి నేపాల్, ఫోర్త్ వన్ ఇండియా, ఫిఫ్త్ వన్ మయన్మార్, సిక్స్త్ వన్ శ్రీలంక, సెవెంత్ వన్ థాయిలాండ్. బిమ్స్టెక్ స్థాపన వచ్చేసి 1997 అండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 గుజరాత్లోని గాంధీనగర్లో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించడం జరిగిందండి. సో ఈ సమావేశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంయుక్తంగా నిర్వహించడం జరిగిందండి. సో సభ్య దేశాల యువత మధ్య సంబంధాలు బలోపేతం చేయడం, సహకారం, ఆవిష్కరణ మరియు ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందించడం బిమ్స్టెక్ యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేవ్స్ సమావేశం. వేవ్స్ మీన్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. సో దీన్ని ఎందుకు సమావేశపరిచారంటే వినోదం, సృజనాత్మకత మరియు సంస్కృతి ప్రపంచాన్ని ఒకచోట చేర్చే శిఖరాగ్ర సమావేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. వేవ్స్ యొక్క సలహా బోర్డు యొక్క విస్తృత సమావేశం ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఢిల్లీలో జరిగింది. అధ్యక్షుడు వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ. ఇది ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే మే 1 to 4 వరకు ముంబైలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సమావేశానికి సినీ ప్రముఖుల నుంచి చాలామంది హాజరవుతున్నారు. అందులో కొందరు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, దీపికా, చిరంజీవి, అమీర్ ఖాన్, మోహన్ లాల్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్. సో వ్యాపారవేత్తలు వచ్చేసి ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్, సత్యనాదల్లా, ఆనంద్ మహేంద్ర వంటి కొందరు పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ముందంజ. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పుకోవచ్చు. 100 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించడం జరిగిందండి. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో 100 మెగావాట్ల సోలార్ ద్వారా సమకూర్చాలని ప్రణాళికను పెట్టుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో 2014 నాటికి సోలార్ సామర్థ్యం వచ్చేసి 2.28 గిగావాట్లు, అంటే 10 సంవత్సరాల్లో 100 గిగావాట్లకు చేరుకోవడం విశేషం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇగోరా 1 సేవలు. ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్ మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. సో ఇన్కాయిస్ డైరెక్టర్ వచ్చేసి బాలకృష్ణ ఇగోరా 1ను స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు. బీజేపీ స్థానాలు వచ్చేసి 48, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి 22, కాంగ్రెస్ వచ్చేసి 0. మొత్తం ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 70. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ గెలవడం మొదటిసారి ఇది. ఢిల్లీ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా. తొలి జీవీఎస్ కేసు తెలంగాణ సిద్దిపేటలో మహిళ మృతి చెందడం జరిగింది. దీని గులియన్ జీబీఎస్ మీన్స్ గులియన్ బారీ సిండ్రోమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పోప్స్ 30 అండర్ 2025 జాబితా విడుదల. నీలకంఠ బాంజ సంస్థ CEO ఎడ్యుటెక్ యొక్క సంస్థ అండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్. గణితం సులభంగా అర్థమయ్యేలా బోధించే సంస్థ. స్పోర్ట్స్ 30 అండర్ జాబితాలో నీలకంఠ బాను నమోదు కావడం జరిగిందండి. దేశంలో తొలి AI యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికోసం మహారాష్ట్ర ఐటీ శాఖ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో IIT ముంబై, IIM ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహేంద్ర గ్రూప్, L&T, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ వారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 15వ ఏరో ఇండియా సదస్సు 2025. ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా 15వ సదస్సు ఫిబ్రవరి 10 నుంచి 4 వరకు బెంగళూరులోని యలహంకలో నిర్వహించడం జరిగిందండి. సో దీంట్లో అధునాతన యుద్ధ విమానం రష్యాకు చెందిన Su-57 పార్టిసిపేట్ చేయడం జరిగింది. అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. ఈ సదస్సులో టోటల్ వచ్చేసి 42,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 150 విదేశీ కంపెనీలు, మొత్తం 900 ఎగ్జిబిటర్లలో ఈ సదస్సు నిర్వహించడం జరిగిందండి. సో దీని థీమ్ వచ్చేసి ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం. పప్పు దినుసులలోని పోషక విలువ గురించి, వాటి వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2019 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న పప్పు దినుసుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందండి. సో 2025 థీమ్ వచ్చేసి పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పొగాక్ బోర్డు ఈడీ. ఏపీలో ఉన్న పొగాక్ బోర్డుకు ఈడీగా త్రిపుర కేడర్కు చెందిన IAS అధికారి బి విశ్వశ్రీ గారు నియామకం చేయడం జరిగిందండి. ఇతను ఎవరి స్థానంలో అంటే అద్దంకి శ్రీధర్ బాబు స్థానంలో నియామకం అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ డెవిల్ హంట్. బంగ్లాదేశ్లో అల్లర్లు నియంత్రించేందుకు మహమ్మద్ యూనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా. మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో భాగంగా రాజీనామా చేయడం జరిగిందండి. మణిపూర్ గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ బల్లా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ క్రీడలలో జ్యోతి ఎర్రాజీ వరుసగా 3వసారి స్వర్ణ పథకం గెలుపొందడం జరిగిందండి. డెహ్రాడూన్లో జరుగుతున్న జాతీయ క్రీడలలో జ్యోతి ఎర్రాజీకి వరుసగా 3వసారి మహిళల 110 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం దక్కించుకోవడం జరిగింది. సో 2022 గుజరాత్, 2023 గోవా క్రీడల్లోని ఈ విభాగంలో స్వర్ణ పథకాలు గెలుచుకోవడం జరిగింది. పురుషుల విభాగంలో వచ్చేసి తేజస్ సిర్సే మహారాష్ట్ర స్వర్ణం లభించడం జరిగిందండి. పురుషుల డెకాథ్లాన్లో రోహిత్ రోమన్ ఏపీకి కాంస్య పథకం లభించడం జరిగింది. సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ ఆఫ్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అందరు నోట్ డౌన్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెబనాన్లో పూర్తి స్థాయి
ప్రభుత్వం ఏర్పాటు. యుద్ధం తర్వాత లెబనాన్లో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆపద్ధర్మ ప్రభుత్వం వైదొలిగేందుకు అనుమతించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటన చేయడం జరిగింది. పిఎం నవాఫ్ సలాం 24 మంది మంత్రులతో క్యాబినెట్ నిర్వహించడం జరిగింది. సో 2020 తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వం అండి లెబనాన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పురుషుల హాకీ ఇండియా లీగ్ 2024-25 హాకీ ఇండియా 6వ సీజన్ అండి. ఇది డిసెంబర్ 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు 2025 వరకు నిర్వహించారు. ఈ టోర్నీలో ఫైనల్లో బెంగాల్ టైగర్స్ 4-3 తేడాతో హైదరాబాద్పై విన్ అవ్వడం జరిగింది. సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి సుఖ్జిత్ సింగ్, టాప్ స్కోరర్ వచ్చేసి జుగ్రాజ్ సింగ్, ఉత్తమ గోల్ కీపర్ వచ్చేసి బిక్రమ్ జిత్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ప్లే అవార్డు వచ్చేసి యూసీ రుద్రాస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమ్మిట్ 2025 హోస్ట్ వచ్చేసి దుబాయ్ అండి. ఏప్రిల్ 12 నుంచి 13 2025 నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సమావేశంలో 2800 మంది శాంతి పరిరక్షకులు మరియు నోబెల్ గ్రహీతలు, దేశాధినేతలు, మత పెద్దలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో దీని థీమ్ వచ్చేసి ఒక గ్రహం, ఒక స్వర్ణం, ఒక ప్రపంచ న్యాయం, ప్రేమ మరియు శాంతి. లక్ష్యం న్యాయం, ప్రేమ, శాంతిని ప్రపంచ దార్శనికులకు ఒక ఉమ్మడి వేదికపై తీసుకురావడమే దీని యొక్క లక్ష్యం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమం. ఫిబ్రవరి 5 నుంచి 2025 వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కార్యక్రమం యొక్క డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద వాటర్ షెడ్ డెవలప్మెంట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం అండి. దీన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వాటర్ షెడ్ యాత్రను ప్రారంభించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి జమర్ ఉత్సవం. ప్రపంచంలో అతిపెద్ద జమర్ ఉత్సవం అస్సాం రాష్ట్రంలో నిర్వహించడం జరిగిందండి. ఇది ఎప్పుడు నిర్వహించడం జరిగిందంటే సో ఫిబ్రవరి 4న నిర్వహించడం అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడిలో భాగంగా జమర్ ఉత్సవంను నిర్వహించడం జరిగింది. దీనిలో 7500 మంది నృత్యకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వరల్డ్ రికార్డు కోసం సాధించడమే లక్ష్యంగా చేయడం జరిగింది. ఈ ఉత్సవం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సైక్లోన్ 25 విన్యాసం. ఈ విన్యాసం వచ్చేసి రాజస్థాన్లోని మహాజల్ ఫీల్డ్ రైఫింగ్లో నిర్వహించడం జరిగిందండి. ఇది ఏ దేశాల మధ్య అంటే భారత్ మరియు ఈజిప్ట్ యొక్క దేశాల మధ్య నిర్వహించడం జరిగింది. ఇది ఆర్మీ విన్యాసం అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్మీ విన్యాసమా నావీనా అని అడగడం జరుగుతుందండి కన్ఫ్యూజ్ చేయడానికి. సో అందరూ నోట్ డౌన్ చేసుకోండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ బంధాలను బలోపేతం చేయడం. ఇది ఫిబ్రవరి 10న నిర్వహించడం జరిగిందండి ఈ విన్యాసం వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాడ్ గర్ల్ చిత్రం NETPA అవార్డు. ఇట్ మీన్స్ నెట్వర్క్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్డామ్ IFFR 2025. దీని యొక్క దర్శకుడు వచ్చేసి వర్ష భరత్. బ్యాడ్ గర్ల్ చిత్రానికి అవార్డు రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ అరేబియా చిరుతపులి దినోత్సవం ఫిబ్రవరి 10న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మొదటిసారిగా 2026లో నిర్వహించడం జరిగింది. యుఎన్ నిర్వహించడం జరిగింది. సో యుఎన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్. పాంతేరా పాటస్ నిమ్స్ దీని యొక్క జాతిని రక్షించడం పరిరక్షణ ప్రత్యామ్నాయాలు. సౌదీ అరేబియా, ఒమన్, UAEలో ఎక్కువగా చిరుతపులి కనిపించడం జరుగుతుందండి అరేబియా చిరుతపులులో. సో నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ను యునెస్కో మరియు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఐక్యరాజ్య సమితి 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 1న ప్రకటించడం జరుగుతుందండి. సో దీని యొక్క థీమ్ వచ్చేసి అన్పాక్సింగ్ స్టెమ్ కెరీర్స్ హర్ వాయిస్ ఇన్ సైన్స్. డిసెంబర్ 20, 2013న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మహిళలు మరియు బాలికలకు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మరియు గణితంకి సమానంగా ప్రోత్సహించే తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందండి.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పరీక్షపై చర్చ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10, 2025 ఢిల్లీలో సుందర్వనంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం 3.15 crores మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా ఇందులో 36 మంది స్వయంగా పాల్గొన్నారు. మిగతా వారంతా వర్చువల్గా పాల్గొనడం జరిగింది. వీరిని ఉద్దేశించి మోడీ గారు ముచ్చటించి విద్య సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించిందని విద్యార్థులు 4 గోడలకే పరిమితం కాకూడదని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని పేర్కొనడం జరిగిందండి. దేశంలో పెరుగుతున్న అవినీతి దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన నివేదిక ఆధారంగా వార్షిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని సిపిఐని 2024 విడుదల చేయడం జరిగిందండి. 2024 సంవత్సరంలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలు వచ్చేసి ఫస్ట్ వన్ సోమాలియా 180 ర్యాంక్ వచ్చేది, దీని స్కోర్ వచ్చేసి 12. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి సిరియా 178వ ర్యాంకు, దీని స్కోర్ వచ్చేసి 13. సౌత్ సుడాన్ 178 ర్యాంకు, దీని స్కోర్ వచ్చేసి 13. వెనిజులా 4th వన్ 177th ర్యాంకు, స్కోర్ వచ్చేసి 14th. యెమెన్ 176th ర్యాంకు, స్కోర్ వచ్చేసి 60. అవినీతి తక్కువగా ఉన్న దేశాలు వచ్చేసి డెన్మార్క్ 90 ఫస్ట్ ర్యాంకు, స్కోర్ వచ్చేసి 90. ఫిన్లాండ్ స్కోర్ వచ్చేసి 81 సెకండ్ ర్యాంక్, న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసి 87 సెకండ్ ర్యాంక్, నార్వే వచ్చేసి 84 ర్యాంక్ 4th ర్యాంక్, సింగపూర్ వచ్చేసి 83 5th ర్యాంక్. మన ఇండియా ర్యాంక్ ఎంత అండి? 180 దేశాలకు ప్రతి ఏటా స్కోర్ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుందండి. సో 2023లో 93వ ర్యాంక్లో ఉన్న భారత్ 2024 36కి పడిపోవడం జరిగింది. అంటే కరప్షన్ ఎక్కువైంది. ఏటా జరుగుతున్న భారత్ స్కోర్ వచ్చేసి 2020లో 86వ ర్యాంకు, స్కోర్ వచ్చేసి 40. 2021లో 86 40, స్కోర్ వచ్చేసి 2022లో 85 40, స్కోర్ వచ్చేసి 2023లో 93వ ర్యాంకు 39, స్కోర్ వచ్చేసి 2024లో 96, స్కోర్ వచ్చేసి 38. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎకానమిక్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ప్లీజ్ కొంచెం నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి గ్రేడింగ్ 2021-22 దీన్ని నిర్వహించిన సంస్థ వచ్చేసి నీతి ఆయోగ్. 2025 నీతి ఆయోగ్ నిర్వహించిన సంస్థ వచ్చేసి నీతి ఆయోగ్ 2025 ఫిబ్రవరి 10న నివేదిక ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఉన్నత విద్యా ప్రవేశాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాష్ట్రాల నివేదికను నీతి ఆయోగ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి 2021-22 పేరుతో విడుదల చేయడం జరిగింది. సో అత్యుత్తమ ప్రతిభ గల రాష్ట్రాలు టాప్ 4 రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ వన్ తమిళనాడు, సెకండ్ వన్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ ఉత్తరాఖండ్, 4th వన్ కేరళ. సో ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ సిక్కిం, థర్డ్ వన్ అరుణాచల్ ప్రదేశ్, 4th వన్ కర్ణాటక. అట్టడుగు రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ వన్ ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ నాగాలాండ్, థర్డ్ వన్ జార్ఖండ్, 4th వన్ బీహార్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఐఐటి హైదరాబాద్ను ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించడం జరిగిందండి. సో కృత్రిమ మేధా రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలపడం జరిగింది. సో ఈ జాబితాలో ఢిల్లీ ఎయిమ్స్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రోపార్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి వికసిత్ పంచాయత్ కార్యక్రమం వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం క్రింద గుజరాత్, అస్సాం, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంలోని ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అల్లూరి జిల్లాలోని
15 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది. వికసిత్ పంచాయత్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పంకజ్ అద్వానీకి 36వ టైటిల్. వేదిక వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఇండోర్ అండి. 10వ జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025. విజేత వచ్చేసి పంకజ్ అద్వానీ. జాతీయ స్థాయిలో పంకజ్ అద్వానీకి ఇది 36వ టైటిల్. ఫైనల్లో పంకజ్ 5-1 తేడాతో బ్రిజేష్ ధమనిపై గెలుపు సాధించడం జరిగిందండి. సో స్పోర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ చిప్. అంతరిక్ష ప్రయోగాలకు వాడే స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ IIT మద్రాస్ రూపొందించాయి. ఈ చిప్ను RIS-CV కంట్రోలర్ స్పేస్ అప్లికేషన్స్ IRIS వీరి ఆధ్వర్యంలో వ్యవహరించడం జరుగుతుంది. సో కమాండ్ కంట్రోల్ సిస్టమ్లలో అంతరిక్ష ప్రయోగాలలో ఉపయోగపడే ఈ చిప్ను IIT మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి నేతృత్వంలో శక్తి పాయింట్ క్రింద అభివృద్ధి చేయడం జరిగిందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ క్రీడల్లో జ్యోతి ఎర్రాజీ, షేక్ యాసిన్లకు స్వర్ణ పథకాలు. హర్యానాలో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీ, షేక్ యాసిన్లకు స్వర్ణ పథకాలు రావడం జరిగింది. సో మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో జ్యోతి 23.35 సెకండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో తెలంగాణకి చెందిన నిత్య 23.76 సెకండ్ల తేడాతో కాంస్య పథకం గెలుపొందడం జరిగిందని. సో జిమ్నాస్టిక్స్ విభాగంలో కాకినాడకు చెందిన షేక్ యాసిన్కు స్వర్ణం రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాలో భారతీయ అంతరిక్ష కర్మాగారం. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్స్ సాధనాల తయారీకి ఒక యూనిట్ను నెలకొల్పుతున్నట్లు బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ దిగంతర ప్రకటించింది. సో అంకుర సంస్థ పేరేంటి అని అడగడం జరుగుతుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి. లంపీ స్కిన్ వ్యాధికి టీకా ఆవిష్కరణ. బయోలంపీ వ్యాక్సిన్ టీకా మన దేశంలో మొట్టమొదటి టీకా. ఇది ప్రవేశపెట్టిన సంస్థ వచ్చేసి భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అండి. ఇది CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లైసెన్స్ ఇవ్వడం జరిగిందండి. గత 2 సంవత్సరాల్లో 2 లక్షల పశువులు మరణించడం జరిగింది ఈ వ్యాధి ద్వారా. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు వచ్చేసి డాక్టర్ కృష్ణ ఎల్లా. నెక్స్ట్ వన్ వచ్చేసి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 22వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇది ఎప్పుడు నిర్వహించాలంటే ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 2025లో హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. సో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లోని ప్రిసైజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందండి. ఏ అవార్డు? జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు. సో ఈ అవార్డును శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలు అందించిన నిపుణులను ప్రోత్సహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందండి. సో మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం 2025 ఏప్రిల్ SC డే 2015 నుండి సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఫిబ్రవరి 2వ సోమవారం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ 2025 థీమ్ వచ్చేసి మై ఏప్రిల్ SC జర్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి సాహిత్య అకాడమీ 2024 దివంగత చమన్ అరోరాకి సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగిందండి. సో ఈ చమన్ అరోరా డోగ్రీ భాషలో రాసిన ఇక్హోర్ అశ్వత్థామకు లభించడం జరిగింది. ఇక్హోర్ అశ్వత్థామ ఒక చిన్న కథ అండి. ఇది మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర గురించి తెలియజేయడం జరుగుతుంది. సో ఇతను 2008 నుంచి 2013 వరకు సాహిత్య అకాడమీ డోగ్రీ సలహా బోర్డు సభ్యుడిగా పదవిలో ఉండడం జరిగిందండి. సో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1954లో దీన్ని మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం గుర్తించిన భాషలతో 22 భాషలతో పాటు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ ఈ 2 భాషలతో కలిపి 24 భాషల్లో ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి అవార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ PM వికాస్ ప్రోగ్రామ్ అండి. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర మైనార్టీ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభకు తెలియజేయడం జరిగింది. సో ఈ పథకం
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే అమలు చేయబడుతుందండి. పిఎం వికాస్ పథకం కింద 5 పథకాలు పనిచేస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కో ఔర్ కమావో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉస్తాద్. దీన్ని 2016 నవంబర్ 23న స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ పథకాన్ని. థర్డ్ వన్ వచ్చేసి హమారా తారోహర్. ఫోర్త్ వన్ వచ్చేసి నయా రోష్ని 2012-13 సంవత్సరంలో. ఫిఫ్త్ వన్ వచ్చేసి నయా మంజిల్ ఆగస్టు 8, 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా 6 నోటిఫైడ్ మైనార్టీ వర్గాల వారి అభివృద్ధికి సంబంధించింది. సో నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ NMDFC అందించే రుణాల ద్వారా లబ్ధిదారులను అనుసంధానం చేయడం ద్వారా క్రెడిట్ లింకేజీలు సులభతరం చేయడం జరుగుతుంది. సో లబ్ధిదారులకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు EPCH ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా మార్కెట్ లింకేజ్ను కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుందండి. ఈ పథకం ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పథకాలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కుటుంబ తలసరి అప్పు రూపాయలు 86,713 రూపాయలు. దేశంలో కుటుంబాల తలసరి అప్పు ఏటా పెరుగుతుందని 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి రూపాయలు 86,713 అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేయడం జరిగిందండి. సో 2019లో రూపాయలు 46,898 ఉన్న రుణభారం 5 సంవత్సరాల్లో 85% పెరిగిందండి. సో కుటుంబాల పొదుపు శాతం తగ్గింది. 2018-19లో జీడిపిలో 20.3% ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి 2019-20లో 19.1% తగ్గడం జరిగింది. సో పొదుపు శాతం వచ్చేసి 2020-21లో 22.7%, 2021-22లో 20.1%, 2022-23లో 18.4% తగ్గడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కుటుంబ తలసరి అప్పు. 2020లో కుటుంబ తలసరి అప్పు వచ్చేసి 52,090 రూపాయలండి. జీడిపిలో దీని శాతం వచ్చేసి 34.7%. 2021లో 57,306 రూపాయలు. జీడిపిలో దీని శాతం వచ్చేసి 39.1%. 2022లో 63,000 అండి. జీడిపిలో దీని శాతం వచ్చేసి 36.5%. 2023లో 73,887. దీని శాతం వచ్చేసి 37.9%. 2024లో 86,713. దీని శాతం వచ్చేసి 41.0%. సో చాలా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2025. దీని ఎడిషన్ వచ్చేసి 38 అండి. ఫిబ్రవరి 7 నుండి 23, 2025 వరకు హర్యానాలోని ఫరీదాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ మేళా వచ్చేసి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ చేతి పనులు, చేనేత వస్త్రాలు మరియు సాంప్రదాయాల అద్భుతమైన కళా ప్రదర్శనగా చెప్పవచ్చు. దీని యొక్క థీమ్ వచ్చేసి స్టేట్ రాజస్థాన్. ఈ సూరజ్ కుండ్ మేళా అథారిటీ మరియు హర్యానా టూరిజం మరియు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జవాన్ల మధ్య ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని మద్దేడు పర్సెగూడ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చేయడం జరిగిందండి. సో ఇది ఫిబ్రవరి 9, 2025 మావోయిస్టులు జవాన్ల మధ్య కాల్పులు చేయడం జరిగింది. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందడం జరిగిందండి. సో ఇంద్రావతి నేషనల్ పార్క్ వచ్చేసి 1983లో టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలోని తొలి కృత్రిమ మేధ రోబోటిక్ గిడ్డంగి మానవరహిత ఆధునిక సాంకేతిక అధునాతన కార్యక్రమాలతో 10,000 టన్నుల సామర్థ్యం గల ఆటోమేటిక్ ఇంటిగ్రేటెడ్ గిడ్డంగిని ఏపీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. సో దీన్ని అన్నపూర్ణ ఏపీ పేరుతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దీన్ని ప్రతిపాదించింది. పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 18 సంవత్సరాల లోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం. ఆన్లైన్ జూదాన్ని 18 సంవత్సరాల లోపు పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం
నిషేధం విధించింది. అదేవిధంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారు 5 గంటల వరకు ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని స్పష్టం చేయడం జరిగింది. సో తమిళనాడు సీఎం వచ్చేసి ఎంకే స్టాలిన్, గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రయోజెనిక్ వ్యాక్యూమ్ ప్రజ్వలన పరీక్ష విజయవంతం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ శూన్య వాతావరణ పరిస్థితుల్లో మండించే పరీక్షను తమిళనాడులోని ఇస్రో ప్రోపల్షన్ కాంప్లెక్స్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ఉపయోగించే LVM-3 రాకెట్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ చాలా కీలకమైనది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఐకాన్స్ స్టూడియో రెండు కలిసి బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ AI ఆధారిత హాలోగ్రాఫిక్ అవతార్ నిర్మించడం జరిగిందండి. సో దీన్ని 5 నగరాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ఫిబ్రవరి 9న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 9ని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్. US గ్రీన్ బిల్డింగ్స్ ర్యాంకింగ్లో భారత్ స్థానం వచ్చేసి 3వ స్థానం. ఫస్ట్ వన్ వచ్చేసి చైనా, సెకండ్ వన్ వచ్చేసి కెనడా. అంటే సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్లు ఉన్న దేశాలు ఇవన్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి CA ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు. ఈ అవార్డుని దీపక్ కుమార్ కేడియా IPS అధికారి అండి. ఫిబ్రవరి 1, 2025 ఢిల్లీలో వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్ మీట్లో ఈ అవార్డును దీపక్ కుమార్కు ప్రదానం చేయడం జరిగిందండి. సో 60 క్వశ్చన్స్ అండి ఈ వీడియోలో. ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్లో 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.